హాయ్ గాయ్స్, నేను మీ దిలీప్ హర్షం. ఈరోజు మన జర్నీలో వచ్చేసి డే 2. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఫోర్ట్ కొచ్చి ఎలా ఉండబోతుంది అనేది ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో మాతో పాటు మీరు కూడా అది ఎలా ఉంటుంది అనేది తెలుసుకోండి. సో ఇంకెందుకు లేటు, లెట్స్ స్టార్ట్. ఎర్లీ మార్నింగే నిద్ర లేచి నేచర్ని ఎంజాయ్ చేస్తూ మా డే అయితే మేము స్టార్ట్ చేసాము. చూడండి లొకేషన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో కాసేపు అలా ట్రైన్లో మేమైతే గంతులేసామన్నమాట. సో మేము ఎలా గంతేసామనేది మీరు కూడా చూడండి. శ్వాసల అంజలివే తేనె వినువో తేనె తీయవో తేవేదల అల్లరను వెన్నెలు నువ్వో వెండి మంటవో తాకే తెలుసుకోను చక్కనైన మల్లికవో చిక్కులు పెట్టే అల్లికవో కోరికల బాలికల చిరమంతుల చూపులున్నా Every time I see you, my God. సో మనమైతే ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత ఎర్నాకుళం జంక్షన్లో అయితే దిగామన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫోర్ట్ కొచ్చికి అయితే వెళ్ళాలి. సో స్టేషన్ నుంచి బయటకు వచ్చాక కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు ఎర్నాకుళం సౌత్ నుంచి మెట్రో అయితే ఉంటుంది. సో మేము మెట్రోకి అయితే వెళ్ళడానికి ప్రిఫర్ చేసాము. ఎర్నాకుళం నుంచి కొచ్చికి అయితే డైరెక్ట్ మెట్రో అయితే లేదు. సో మేమైతే ఎంజీ రోడ్డుకు మెట్రో అయితే తీసుకున్నాము. మళ్ళీ అక్కడ నుంచి 2 బస్సులు అయితే ఎక్కి మేము కొచ్చికి అయితే చేరుకోవాలి. సో మెట్రో దిగాక అయితే మేము బస్ కోసం అయితే బస్ స్టాప్ వరకు అయితే వాక్ చేసాము. బస్ టికెట్ అయితే చూడడానికి అయితే బాగుంది చిన్నగా, మన దగ్గర మాత్రం అట్లా అయితే ఉండవు. ఇదైతే 2వ బస్సు. ఇందాక టికెట్లు అన్న బస్ ఏమో ఫస్ట్ది, ఇది సెకండ్ బస్. టోటల్ 2 బస్ అయితే మేము కొచ్చి కోసమే ట్రావెల్ చేస్తున్నాం. 2 బస్సులు కలిపి 30 రూపీస్ అయితే టికెట్ అయింది పర్ పర్సన్కి. సో ఇప్పుడైతే మనం ఫోర్ట్ కొచ్చిలో ఉన్నాం అన్నమాట. సో ప్రజెంట్ వచ్చేసి మనకు రూమ్ కావాలి. సో నియర్ బై రూమ్స్ ఏమున్నాయని సర్చింగ్ చేస్తున్నాం.
సో స్టే చేయడానికి పక్కనే గవర్నమెంట్ డార్మేటరీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మేమైతే లోపలికైతే వెళ్ళాము. సో చూడడానికి అయితే చాలా బాగుంది. బ్రో అయితే పర్సన్కి 600 ఛార్జ్ చేస్తామని చెప్పారు. అది ఒక రోజుకు మాత్రమే. మేమైతే 1100కి అయితే డీల్ ఓకే చేసాం నలుగురికి. సో ఫ్రెష్ అయినాక అయితే మేమంతా అయితే సైట్ సీయింగ్ అయితే బయటకు వచ్చామన్నమాట. అలాగే లంచ్ కూడా చేయాలి. మేము మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు. మనం లోకల్ ట్రాన్స్పోర్ట్కి బస్సెస్ అయితే ఎలా వాడతామో కేరళలో వీళ్ళైతే ఇక్కడ జెట్టి బోట్స్ని అయితే అలా యూస్ చేస్తారన్నమాట. చూడండి, వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి అయితే ఇలాంటి పెద్ద జెట్టి బోట్లను అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా వాళ్ళు అటు దిక్కున్న ప్లేస్కి అయితే జెట్టి బోట్లో ట్రావెల్ చేయాల్సి అయితే ఉంటుంది. చూడండి, అందరూ అయితే ఎంత డిసిప్లిన్గా అయితే ఉన్నారో. సో చూడడానికి మాకైతే ఇది కొత్తగా అనిపించింది. సో పక్కనే ఉన్న హోటల్లో అయితే మేము లంచ్ చేయడానికి అయితే వెళ్ళామన్నమాట. సో మెనూ చూశాక మేమైతే చికెన్ మీల్స్ అయితే చెప్పాము. అక్కడ ఫిషే ఫేమస్, కానీ మేము చికెన్ ఎందుకు చెప్పామంటే మేము ఫిష్ తినాం కాబట్టి చికెన్ మీల్స్ అయితే చెప్పుకున్నాం. సో ఇలా వ్యూ చూస్తూ తినడం అనే కాన్సెప్ట్ అయితే మాకు నచ్చింది. కాకపోతే అక్కడ సముద్రం పక్కన ఉండేసరికి స్మెల్ అయితే బాగా వచ్చింది. వీళ్ళు కూర్చొని ఎట్లా తింటున్నారో మాకైతే అర్థం కాలేదు. మాకైతే స్మెల్ బాగా రావడం వల్ల మేము లోపలైతే కూర్చొని తినడానికి వెళ్ళాము. సో ఇదే మన లంచ్, ఇదే చికెన్ మీల్స్. 2 చిన్న ముక్కలు అయితే వేసి ఎక్కువ చారు అయితే ఇచ్చారు. రైస్ అయితే గోధుమ గింజ అంత దొడ్డు ఉంది, చూడండి ఎంత ఉందో. సో అదైతే మేము తినలేకపోయాం, ఏదో అలా కానిచ్చేసాం అంతే. సో లంచ్ చేశాక అయితే మేమైతే దగ్గరలో ఉన్న సైట్ సీయింగ్ అయితే వెళ్తున్నాం. సో చూడండి, రకరకాల షాప్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ అయితే బీచ్ పక్కనే అయితే ఉంటాయి.
సో మేమైతే బీచ్ దగ్గర కూర్చొని సన్సెట్ని అయితే ఎంజాయ్ చేస్తూ పీస్ఫుల్గా అయితే కూర్చొని ఉన్నాము. Oh my god! Oh shit! నాయన ఫ్లాష్ మ్యాన్! Oh my god! అన్నా నమ్మలేకపోతున్నాను అన్న. చూసారా, మా వాళ్ళు వీడియో తీసే గ్యాప్లోనే వేసేసారు. కనీసం తింటావారా అని కూడా ఎవరు అడగట్లేదు. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. Oh my god! Oh shit! నాయన ఫ్లాష్ మ్యాన్! Oh my god! కాసేపు అలా టైం స్పెండ్ చేశాక కొచ్చి వీధుల్లో అయితే మేము తిరిగాము. ఇక్కడైతే మనం ఎక్కడ చూసినా కూడా ఖచ్చితంగా ఒక చర్చ్ అయితే ఉంటుంది. గల్లీకి ఒక 2-3 అయినా ఉంటాయి. సో అంతలోనే ఈవినింగ్ అయింది. సో మేమైతే చిన్న రిఫ్రెష్మెంట్ కోసం అని కూల్ డ్రింక్ తీసుకొని చిన్నగా అయితే చిల్ అయ్యాం. సో ఇక్కడైతే ప్రతి చర్చికి ఒక ధ్వజస్తంభం ఉంది. సో అది మాకు చూడనీకి అయితే కొద్దిగా యూనిక్గా అయితే అనిపించింది అన్నమాట. చర్చెస్ మాత్రం అక్కడ చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సో చిన్నగా చీకటి అయితే పడుతుంది. మాకు కూడా అయితే లైట్గా ఆకలి అవుతుంది. సో నియర్ బై రెస్టారెంట్స్ కోసం అయితే మేము చూస్తున్నాం. ఇదేదో చూడనీకి బాగుందని అయితే లోపలికైతే వచ్చాము. కానీ మేము అనుకున్న దానికంటే చాలా బాగుంది. అంబియన్స్ అయితే సూపర్ ఉన్నాయి.
మొత్తం చూసాక అక్కడ ప్రైస్కి అయితే అది మన రేంజ్ కాదు, చాలా చీప్ అయితే మాకు అనిపించింది. సో మేమైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో మన రేంజ్ ప్లేస్కి అయితే మనం వచ్చేసామన్నమాట. సో ఇందాక నేను మన రేంజ్ కాదు చీప్ అని ఎందుకన్నానో మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది. సో మనం బడ్జెట్లో వచ్చాం కాబట్టి బడ్జెట్లోనే కంప్లీట్ చేయాలి. సో అందుకనే మేము ఫాస్ట్ ఫుడ్ తోటి మా డిన్నర్ని అయితే ఇప్పటికి కంప్లీట్ అయితే చేసాము. సో దట్స్ ద వీడియో గాయస్. సో ఈ డే 2 అయితే ఇలా మేమైతే కంప్లీట్ చేసాము. నెక్స్ట్ డే 3లో మనం కలుద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. గుడ్ నైట్.